హాయ్ అండి, హలో ఎవ్రీవన్. మీరు అనుకోవచ్చు ఇలాగ ఫ్రేమ్ ఇలాగ ఓపెన్ చేయగానే అందమైన కలర్ఫుల్ యాంకర్ కనిపించాలి, నేను కనిపిస్తున్నాను ఏంటని. కానీ ఇది కిట్టు ఉన్నాడు జాగ్రత్త టీమ్ స్పెషల్ చిట్ చాట్ అండి. సో అందుకనే నన్ను చూడాల్సి వస్తుంది. సో మా మూవీ 3rd March రిలీజ్ అవుతుంది. సో అందరూ బాగా ఎంత బాధల్లో ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా వచ్చి దొల్లి నవ్వడానికి మీరు రెడీ అవ్వాలి. అలా దొల్లి నవ్వడానికి ఎలాగా కిట్టు ఉన్నాడు జాగ్రత్త రెడీ అయింది అవన్నీ మనం ఇప్పుడు ఈ ముచ్చట్లు పెట్టుకుని తెలుసుకుందాము. సో మా మూవీ 3rd రిలీజ్ అవుతుంది. యాక్చువల్లీ నేను ఈ మూవీలో మీరు చూసే ఉంటారు టీజరు, ట్రైలర్ ఇవన్నీ. అది అంతా చేసినప్పటికీ నాకు అర్థమైంది ఏంటంటే ఇది ఒక క్యూట్ లవ్ స్టోరీ అని. ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయిందో అన్నీ చూస్తున్నానో కుక్కలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో అసలు సంగతి ఏంటి అనేది తెలుసుకోవాలని నాకు మీకెంత క్యూరియాసిటీ ఉందో నాకు అంతే క్యూరియాసిటీ ఉంది. సో మన టీంని అడిగి తెలుసుకుందాం. కమాన్ డైరెక్టర్ గారు. కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అదే ఇట్స్ వెరీ సింపుల్ కాన్సెప్ట్. లైక్ ఆల్రెడీ మీకు తెలిసిందే, పోస్టర్స్ అని చూసుంటారు. ఫస్ట్ టైం రాజ్ ఈస్ ప్లేయింగ్ యాజ్ ఎ పెట్ కిడ్నాపర్. I could proudly say ever made in Indian screen. Of course. The concept. So I should thank Srikanth for this wonderful concept too. And we should thank Anil Gar also for taking up this project. So idea ne chala beautiful idea and like innovative idea. Exactly. And they have a dialogue also. Tinaki, Praveen ki, Sudarshan ki. Praveen adutadu kukkal kidnap antaru mari cheap ga untadi kada ante then Raj says it. Cheap ga entra లైక్ ఈ మధ్యకాలంలో పెద్ద ఇంట్లో అన్నింటిలోనూ యూనో మోర్ దాన్ ఐ కుడ్ నాట్ ఇంటర్వ్యూలో చెప్పకూడదు, బట్ మోర్ దాన్ దట్ డైలాగ్ చెప్తాం. ఇంట్లో వాళ్ళు కుక్కల్లో చూస్తున్నారు, కుక్కలు ఇంట్లో ప్రేమిస్తున్నారు. నిజమే కదా. యా యూనో దట్ ఈస్ ఐడియా. అండ్ అదర్ థింగ్ సుదర్శన్ అడుగుతాం మరి దొరికేస్తే అంటాడు, దానికి మళ్ళీ రాజ్ చెప్తాడు అవేనా వచ్చి మన మీద కంప్లైంట్ చెప్తుందా. సో రిస్క్ తక్కువ డబ్బులు వస్తాయి అన్నది కాన్సెప్ట్. అమ్మాయిలు మందు ఒకటేరా మచ్చ. కాస్త కాన్సన్ట్రేట్ చేస్తే కనెక్ట్ అయిపోతాం, కంటిన్యూ చేస్తే చచ్చిపోతాం. మీ నవ్వు చాలా బాగుంటుందండి. బిస్కెట్ తింటారా? అవును, అన్నీ ఉన్నాయి అందులో. అన్నీ ఉన్నాయి. అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ సబ్జెక్ట్లో ఇప్పుడు ప్రవీణ్ ఉన్నాడు, రాజు, పృథ్వీ గారు, రఘుబాబు గారు, విల్లన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సినిమా చూసిన తర్వాత ఏ క్యారెక్టర్ మర్చిపోం, అన్ని క్యారెక్టర్లు గుర్తుంటాయి. ఎవ్రీబడి ఈస్ బ్యాలెన్స్డ్ ఇన్ సచ్ ఎ వే. ఒక్క డైలాగ్ వచ్చినా కూడా ఐ మీన్ ఆఫ్టర్ వి కమ్ అవుట్ ఆఫ్ ద ఫిల్మ్ ఏ క్యారెక్టర్ మర్చిపోం. అంటే ఒక క్యారెక్టర్ని తొక్కేదు. సో దట్ ఈస్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అది ఇంకా నేను దానిపైన చెప్పను, థియేటర్లో చూడాలి. ఒక హీరో ఒక విలన్ హీరోని ఇచ్చేస్తుంటే ఎవరికి హీరో అది కాదు. అంటే ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ స్క్రిప్ట్, చాలా కాంప్లెక్స్ స్క్రిప్ట్ అది. కాకపోతే ఏంటంటే స్క్రిప్ట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అంత కాంప్లెక్స్ అనిపించదు, చాలా సింపుల్గా అనిపించారు, ఎంటర్టైనింగ్. అండ్ వంశీ డిడ్ దట్ పర్ఫెక్ట్గా చేసాడు. అంటే చెప్తేనమ్మో స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నప్పుడు నేను ఎప్పుడన్నా ఇల్లు ఒక అరగంట అలా కూర్చుంటే పిచ్చెక్కిపోయింది నాకు. ఒక దగ్గర ఒక సీన్లో చిన్న ఆల్ట్రేషన్లు వచ్చిందంటే అది ఎక్కడో మళ్ళీ దెబ్బతింటూ ఉంటుంది. సినిమా చూసినప్పుడు ఇంక మామూలుగా ఎంటర్టైన్మెంట్ కామెడీ హ్యాపీగా నవ్వేసుకుంటావు, శుభ్రంగా ఎంజాయ్ చేస్తావు, అయిపోద్ది. కానీ రాసేటప్పుడు తెలుస్తుంది, రాసేటప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎక్కడ ఓకే ఒకవేళ ఇక్కడ సీన్లోనే ఎవరినో ఒక యాక్టర్ చిన్న ఇంప్రూవ్మెంట్ చేస్తాడు, ఇలా చేస్తే బాగుంటుంది డన్. అది చేస్తే దానివల్ల ఇంకెక్కడ దెబ్బతింటుంది, దీనివల్ల అది మార్చాలి, దానివల్ల ఇంకోటి మార్చాలి. ఏం జరగకుండా ప్రతిసారి మొత్తం స్క్రిప్ట్ అంతా బిట్టు గుర్తుపెట్టుకొని ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ గుర్తుపెట్టుకొని దాన్ని చేయాలి. చాలా రోజులు నా రూమ్లో జుట్టు చించుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. పేపర్లు ఐ మీన్ యాజ్ రాజ్ సార్ వినడానికి ఇప్పుడు నువ్వు కదా నాకు చెప్తే వినడానికి అబ్బా చాలా బాగుంది ఇంతేనా అనిపిస్తుంది. కానీ యాజ్ యూ గో ఇన్ ఇట్స్ లైక్ ఊమ్ ఇంకా ఈతనే ఉండాలి. బికాస్ అంటే ఏదో ఒక కమర్షియల్ సెటప్ లాగా ఒక 6 పాటలు వేసాం, ఇన్ని సీన్లు వేసాం, అలా కాదు. ఎవ్రీథింగ్ అంటే ఒక కథ అంటే ఒక థ్రెడ్ ఉంటుంది కదా, ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్ కనెక్టెడ్ అనమాట. అందుకని చెప్పి మనకి ఇది రిపిల్ ఎఫెక్ట్ ఇక్కడ చిన్నది వచ్చిందంటే అది ఇంకెక్కడో దెబ్బతింటారు. సో మొత్తం చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. అవును. మీరు క్లాస్ ఫస్ట్ కదా? ఎలా చెప్పారు? మీలా సైలెంట్గా ఉండే అమ్మాయిలు బాగా చదువుతారుగా. క్రీమ్ బిస్కెట్ తింటారా?
ఏమైనా ప్రాబ్లం అంటే కాల్ చేయండి. మా పక్కింటి ఆవిడకి పని ఆవిడ రావట్లేదంట, ప్రాబ్లం ఉంది, కొంచెం వచ్చి అంటులోచ్చుగా. అందుకనే ఐ థింక్ డైరెక్షన్ అప్పుడు కూడా హీస్ వెరీ పర్టికులర్. అనుకున్నది అట్లాగా ఎగ్జిక్యూట్ చేయాలి, అవుట్పుట్ తెచ్చుకునేవాడు ఆయన. బాగుంది కానీ చిన్నది ఇది అలా మళ్ళీ ఏదో ఆలోచించుకుంటూ వస్తాడు. బాగుంటే మళ్ళీ చేయడం ఎందుకు, అందుకు ఇంకో దగ్గర తేడా కొడదు కాబట్టి బెటర్మెంట్ వచ్చింది. ఏదో లోపల మదన పడిపోయాడు. అంటే ఇప్పుడు యాజ్ యాక్టర్స్, ఇప్పుడు ప్రవీణ్ యూ ఆల్సో యాక్టర్ కదా, నేను డైరెక్ట్ చెప్పినప్పుడు ఇది కావాలని నేను చెప్పను. ఫస్ట్ చెప్పేసి మీరేమి ఇస్తారో చూసుకుంటా. అది పీక్స్ ఆఫ్ లిబర్టీ అసలు నిజంగా సీరియస్లీ. సో అది ఇచ్చినప్పుడు నా మీటర్కి సెట్ అవుతుందో లేదో వచ్చినప్పుడు, ఇప్పుడు మీరు చేసింది నేను తప్పని చెప్పకూడదు కదా. సో అందుకని బాగుంది. బేసిక్గా వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇస్ లిబర్టీ ఇచ్చేస్తాడు, కాకపోతే కంటెంట్ అందులో ఎక్కడ తేడా కొట్టకూడదు. ఒకవేళ మన అంటే డైలాగ్ కూడా ఏంటంటే ఒక డైలాగ్ ఇచ్చి యాజ్ ఇట్ ఈస్ ఇదే పదం పాడాలి అది కూడా ఉండదు. కంటెంట్ చెప్పేసి ఇది డైలాగ్ ఇది చెప్తావా, నీకు నచ్చింది చెప్తావా, నీ ఇష్టం, నాకు నచ్చేట్టు నేను చేస్తాను, ఓకే అని చెయ్యి. చేసిన దాంట్లో అంటే అప్పుడు వచ్చి కరెక్షన్ చెప్తాడు. అవును, ఎక్కడ ఇది కావాలి నాకు, ఇందులో నాకు మిస్ అవుతున్నాయి, నా దగ్గర అంటే నేను అనుకున్న దాంట్లో మిస్ అవుతున్నాయి, నాకు చెప్తాడు, కరెక్షన్ చేస్తే అయిపోతుంది. పీక్స్ ఆఫ్ లిబర్టీ. క్యూట్ లవ్ స్టోరీ చుట్టూ. లవ్ స్టోరీ అంటే ఆయన స్కూల్ ఆయన నేర్చుకున్నది అంతా గౌతమ్ మేనన్ గారు కాబట్టి లవ్ స్టోరీ అలాగే ఉంటుంది. దానికి అదిన యాడెడ్ ఫ్లేవర్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్. కానీ ఒక క్యూట్ లవ్ స్టోరీ చుట్టూ అల్లుకుంది చిన్న టెన్షన్. నేను సినిమా యాక్చువల్లీ రాజు చెప్పినట్టు నేను నైటే చూసిన సినిమా. చూసిన తర్వాత దొంగాట ఆల్సో ముగ్గురు ఉంటారు మళ్ళీ, సేమ్ కిడ్నాప్, సేమ్ ఫోన్ ఎత్తడం. ఫోన్ ఎత్తగానే మీ అమ్మాయిని మేము కిడ్నాప్ చేసామంటే టైటిల్ బాగుంది అంటది. సో ఇందులో కూడా బౌబాయ్ అంటే కౌబాయ్. సో ఇట్స్ లైక్ యూనో ఐ గాట్ ద థింగ్స్. బట్ యా నైట్ చూసేటప్పటికి నాకు ముగ్గురు, ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ ద యాక్టర్స్. బికాజ్ ఎందుకంటే యాజ్ మేము రాయడం కానీ అనుకోవడం కానీ అది ఇచ్చినప్పుడు మేము అనుకున్నది రావాలి అంటే ఇట్స్ జస్ట్ బికాజ్ పర్ఫెక్ట్ యాక్టర్స్ దానికి కుదిరితేనే. అలాంటిది ఫ్రెండ్ క్యారెక్టర్లో ప్రవీణ్ కానీ, సుదర్శన్ కానీ, దెన్ యూ విత్ అను కానీ, అర్బాస్ గారు కానీ, రఘుబాబు, ఎవ్రీబడి లైక్ ఇట్స్ జస్ట్ డాటెడ్కి కరెక్ట్గా ఫిట్ అయింది. ఐ మీన్ టైలర్ మేడ్ క్యారెక్టర్స్ అనొచ్చు. కుక్కల కిడ్నాపా చీప్ ఉంటదేమోరా, థింక్ న్యూరా. ఎవర్రా మీరు? బౌబాయ్. కౌబాయా? కౌబాయ్ కదా, బౌబాయ్. కుక్కల్ని కిడ్నాప్ చేసి డబ్బు అడగడానికి సిగ్గులేదు? మిమ్మల్ని కిడ్నాప్ చేసి కుక్కలు డబ్బులు పెడితే బాగుంటది కదా సార్. ఇప్పుడు దాకా ఇది కిడ్నాప్ కదనుకున్నా, లవ్ స్టోరీ అన్నమాట. నీకేమైనా అర్థమైందా? ఏమో నాకేం అర్థం కాలేదు. అయితే అర్థమైనప్పుడే చెప్పు, ట్రై చేస్తాను. నీకు అర్థం కావాలంటే నువ్వు ట్రై చేయకూడదు, నేను ట్రై చేయాలి. సో ఇంకోటి ఏంటంటే ఎంత ఎమోషన్ ఎంత సీరియస్నెస్లోకి వెళ్ళా సరే అక్కడ ఎక్కడంటే మిస్ అవ్వాలి. క్లైమాక్స్ ముందు దగ్గర ఇంకా పీక్ సిచ్యువేషన్ వస్తుంది అనమాట. పీక్ సిచ్యువేషన్ వచ్చి ఇంకా అంటే రాజరాజేంద్ర గారు పోలీస్ ఆఫీసరు, వీళ్ళు చెప్తున్నా నమ్మడే, వీళ్ళు ఇంక కూర్చొని ఈరోజు కాల్ చేసి ఎలా కాదు ఇచ్చారంటే అంతా వింటాడు. కామెడీ బాగుంది, జబర్దస్త్ ట్రై చేయి. అంత సిచ్యువేషన్ అంటే సీరియస్ సిచ్యువేషన్ కొన్ని చెప్పేస్తున్నాం ప్రీ రిలీజ్ ముందు. పర్లేదు, ఎలా ఈ చెప్పిని మళ్ళీ చూడాలని ప్రేక్షకులు. జేసీపీ కదా, ముగ్గురిని అరెస్ట్ చేసి కూర్చోబెడితే ఇలా కూర్చుంటాం అంటే సార్ దెబ్బ తగులుతుందేమో సార్ అని కాదు అడుగుతుంటే చెప్పడం పిచ్చెక్కితే కొట్టుకుంటే సుదర్శన్ గారు సార్ దెబ్బ తగులుతుంది. అదొకటి ఉంది దాంట్లో. సేమ్ ప్రవీణ్ ఒకటి ఉంది ఏంటంటే ఫస్ట్ రాజు కొడతారు, కొట్టి చెప్పరా అంటే తెలియదు సార్. నేను చెప్తా అది కాదు, మరి పాఠం కొడతాడు. ఆ క్వశ్చన్ అడిగే టాప్ అని కొడతాడు. సార్ మాకు నిజంగా తెలియదు సార్ అంటే మళ్ళీ క్వశ్చన్ అడిగి అదే క్వశ్చన్ మళ్ళీ పాఠం కొడతారు. సార్ మాకు నిజంగా తెలియదు సార్, చెప్పింది చెప్తున్నారంటారా, మీరు అడిగింది అడుగుతున్నారు కానీ సార్. నువ్వు ఇలా కదరా, నీకు చెప్పేస్తాం మొత్తం అన్ని. యాక్చువల్లీ సినిమా చూపించారు ఇలా కదరా, కాదు నువ్వు ఇలా కదరా. 3rd డిగ్రీ ఉపయోగించి సార్ మీరు MBA కోచింగ్ ఇచ్చినా కూడా కాదు, 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలంటే మీరు MBA కోచింగ్ ఇచ్చినా అంటే నాకు ఆ ఎపిసోడ్లో నేను కింద ఓపెన్ ఎక్కడంటే పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ ఓపెన్ చేయగానే ఇది తప్ప ఇంకేది రివీల్ చేయొద్దు, రివీల్ చేస్తాం. ఆ సీన్లు 2 అయిపోయినాయి రివీల్, ఇంకోటి చెప్తే మొత్తం సీన్ అయిపోయింది. వద్దు చాలు. ఒకటి ఏంటంటే మామూలు కామెడీ మనం చేయటం అని కాకుండా కథలోంచి వచ్చిన దాన్ని నువ్వు ఇచ్చిన లిబర్టీ అవి బాగా వచ్చినాయి అని అనిపిస్తుంది.
కానీ ఆయన కరెక్ట్గా ఎక్స్పెక్ట్ చేసి చెప్పేస్తారు. లేకపోతే ఇచ్చేవాడు కానీ రాజు మళ్ళీ వచ్చి అదే ఆయనకు కావాల్సింది చెప్పేస్తారు. రెచ్చిపోయిన ఫస్ట్ లిబర్టీ గట్టి గట్టిగా మనకి అసలే అరుపులు కేకలు అలవాటు కదా, అలాగే రెచ్చిపోతే అస్సలు కదా దీనికి ఆపోజిట్గా. ఒక్క సెకండ్ డార్లింగ్, నిన్నే తెలియదు నా పరిస్థితి ఏంటి, నాకు అనవడం మాత్రమే అలవాటు. నేను చెప్పు, నాకు ఎప్పుడు ఆ సౌండింగ్ నేనే వెళ్ళాను నా దగ్గర నుంచి. సేమ్ ప్రాబ్లం థింగ్స్ ఎక్కడంటే నాకు క్యారెట్ ఇప్పుడు ఏంటో అమ్మాయి దగ్గర ఒకలా ఉంటుంది, తర్వాత నేను వేలుతో ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, తర్వాత డాక్టర్ అక్కడ ఒకలా ఉంటుంది. సో ఎక్కడికక్కడ వేరియేషన్ అంటే ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు ఒక కాలేజ్ స్టూడెంట్ ఆడు కాలేజ్లో ఉన్నప్పుడు అలా ఉంటాడు, ఇంటికి వెళ్ళాక అలా ఉంటాడు, ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు అలా ఉంటాడు, సినిమా థియేటర్లో కూర్చున్నప్పుడు అలా ఉంటాడు. సో ఏంటంటే వేరియేషన్స్ కరెక్ట్గా పట్టుకున్నాడు. అమ్మాయితో ఉన్నప్పుడు హ్యావ్ టు బి సటిల్, ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు కొంచెం ఇది అవ్వచ్చు, అక్కడ ఉన్నప్పుడు హ్యావ్ టు బి లిటిల్ టెన్స్ కొంచెం ఇది. సో అవన్నీ పర్ఫెక్ట్గా పడుకోండి. నేను చూస్తాను నాకే అనిపించింది నేనేంటి ఎంత క్లారిటీగా మాట్లాడి నా మాటలకి అర్థమైపోతుంది ఏంటి. జనరల్గా మామూలుగా ఒక నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు ఉన్న పెద్ద సీన్ క్లైమాక్స్ ఎపిసోడ్ అలా ఎక్కువ మంది ఆర్టిస్టులు ఉంటారు, 12 మంది 15 మంది 20 మంది. ఈ సినిమాలో ఇప్పుడు ప్రతిరోజు కూడా 10 కుక్కలు ఉండి. రాజు బాగా డాగ్ లవరు, తన ఇంట్లో 12, 13 పెరుగుతూ ఉంటాయి. అదొక కెన్నెల్ క్లబ్ రాజు ఇల్లు. నాకు కూడా కుక్కలు అంటే ఇష్టం, కుక్కలు అయితే లేవు కానీ ఆ కుక్కలు రోజు వాటితో ఆడుకోవటం, వాటితో మళ్ళీ చేయటం అన్నిటికంటే కొంచెం ఒప్పిస్తావా, మళ్ళీ రేపిచ్చేస్తాను. ప్రేమ కోసం చేసిన అప్పు ఆ మాత్రం అర్థం చేసుకోదా? అలా కాదు కానీ ఎప్పుడో స్టోరీ బిగినింగ్ లో వచ్చాడు వెళ్ళను అని తిప్పి చూద్దాం. ఎవరికి తెలియకూడని నిమిషాలు అందరి జీవితాల్లోనూ ఉంటాయి. అవి క్యాచ్ చేయడం, వాటిని క్యాష్ చేసుకోవడం, దట్స్ మై బిజినెస్. సార్ దెబ్బ తాలుతుందేమో సార్. సుదర్శన్ గాడి కుక్కలంటే పరమ భయం. కట్ చేస్తే ప్రతి కుక్కని ఆడేపాటు పరిగెడుతుండాలి. ఆడు కరుస్తా ఉంది ఆడు పట్టుకునే ఉండాలి ప్రతి సీన్లో. ఎప్పుడు కుక్కను పట్టుకున్నా ఆడే, రకరకాల కుక్కలు అని అడిగి భయం వేసింది. ముందు తీసుకుంది పళ్ళు ఎంత ఒకసారి నాకు తెలియదు అప్పుడు కుక్కలు భయం అంటే, అది చిన్న పప్పి అది యాక్చువల్లీ. వెళ్ళి దగ్గరికి వెళ్ళరా అంటే ఓకే టేక్ అంటే ఓకే రెడీ అని చెప్పి వెళ్తున్నాడు, యాక్ట్ చేస్తున్నాడు. మళ్ళీ పట్టుకోమంటే యాక్ట్ చేస్తున్నాడు. పట్టుకొని యాక్టింగ్ కదా, అది పట్టుకుని లేపాలి కదా అంటే అన్నకు అరుస్తుందేమో అన్న. చిన్న డాగ్ అది, నువ్వు దాన్ని చూసి భయపడావు కదా, అది నిన్ను చూసి భయపడాలి. ఇంత ఎంత ఉంది బేసిక్గా ల్యాబ్స్ ఆర్ ఫ్రెండ్లీయెస్ట్ డాగ్. అదే ల్యాబ్ పిల్లది చూసి భయపడదు. అలాంటి వాడు ఇంకా పెద్ద కుక్కలు పట్టుకుని పరిగెట్టడం సినిమా అంతా అదే పని. ఆడిప్పుడు ఒక 4 కుక్కలు తెచ్చుకుంటాడు పెంచుకోవడానికి. కెన్నెల్ క్లబ్ వాళ్ళు అందరికీ కూడా పెద్ద పబ్లిసిటీ ఇది. ఈ సినిమా చూసిన తర్వాత కుక్కలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టం పెరుగుతుంది. క్యూట్ డాగ్స్ చూపించారు, ఎన్ని రకాల బ్రీడ్లు చూపించుంటారు. యాక్చువల్లీ చాలా మంది అడిగారు నీ కుక్కలతో సీన్, నా కుక్కలు అంటే పిచ్చి. సో కుక్కలతో సీన్లు అంటే ఒక్క సీన్లో కూడా ఒక్క కుక్కను కూడా నేను చూడలేదు మా వాళ్ళు తప్ప. కుక్కలు బడ్జెట్ ఎక్కువ కదమ్మా కుక్కలకి. అవును, అవే దాదాపు ఒక 22 డాగ్స్ ఉన్నాయి. ఆహా, కుక్కల సెకండ్ హాఫ్ లో కొంచెం సేవ్ చేశా. మా వాళ్ళు తీసుకొచ్చాము. రాజు ఒక 5 డాగ్స్ ఉన్నాయి, 5 to 6. తెలుసు, అది కెనలే కదా. కాదు సినిమాలో వాడింది, సినిమాలో ఆల్రెడీ బాగా ట్రైన్ డాగ్స్ బస్ ప్లస్. దాని మీద ఒక సాంగ్ కూడా ఉంటుంది, నీకు తెలియదు మేము చేసిన ఆ సాంగ్ అంతా కుక్కలు కిడ్నాప్. కాదు, నువ్వు అడుగు వాట్ ఆర్ ద సీన్స్, వాట్ ఆర్ ద సాంగ్స్. లేదు అదే చెప్పబోతున్నా. యాక్చువల్ సాంగ్స్ అంటే గుర్తొచ్చింది, మనోడు రిలీక్స్ కూడా బాగా కదా. డ్రింకింగ్ వడ్కా నో పప్పా, అమ్మాయి మందు అని కాన్సెప్ట్ ఇచ్చాం, చింపి బారేసాడు. ఐ వాంట్ మై సేఫ్ బ్యాక్. అదేంటి సేఫ్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది? సింగపూర్ సిరిమల్లి ఏంటంటే పాపులర్ కలిగల్లి అందం హాట్ హాట్ రెడ్ చెల్లి కొంటే కుర్రాళ్ళ గుండెల్లో. సో ప్రవీణ్, నీకు మూవీలో బాగా మూవీలోనే కదా బయట కూడా అందుకని నచ్చింది అను అని అర్థమైంది. అది కాకుండా నీకు నచ్చిన సీన్ ఏంటి? నీకు సీన్లు చాలా ఉన్నాయి.
నాకు బాగా ఇష్టం అంటే ఒక చోట ఏదో చిన్న సాక్రిఫైసింగ్ ఇది ఉంటుంది. హీరోకి డబ్బులు చెప్పేస్తున్నాను మళ్ళీ చెప్తా, ఇది చెప్పాలి. డబ్బులు అవసరం అయితే ఇచ్చేద్దాం అంటే అదేంట్రా అది మన ముగ్గురిది కదా అంటే ఇది నాది ఏంట్రా అనేది ఒక సీన్ ఉంటుంది. అది నాకు ఫేవరెట్ సీన్, ఫ్రెండ్షిప్ సీన్. అది నిన్న చూసాం, కంట్లో నీళ్ళు తిరిగే. అది ఫేవరెట్ సీన్. మిగతా దాంట్లో ఎంటర్టైన్మెంట్లో ఒకదాని మించి ఒకటి నచ్చుతా పోయింది. అందుకే అంత ఇంట్రెస్ట్. ఎందుకంటే మీకు అలాంటి చాలా ఉంటాయి, కంటిన్యూస్గా మీకు పడతానే ఉంటాయి పంచులు కానీ ఎంటర్టైన్మెంట్ కానీ. బాగా మీకు క్యాచ్ చేసే సీన్ అనేది పోలీస్ స్టేషన్లో సీన్. అది అయితే నిన్న ఒక రియాక్షన్ ప్రవీణ్, నిజంగా నేను చెప్పాలి, అది రాజా రవీంద్ర కొట్టగానే ఫేసు నిజంగానే వాసినట్టు పెట్టాడు. పెట్టి కౌంటర్ ఉంది కదా ఇందాక కొట్టడానికి, రాజేంద్ర కొట్టగానే ఇందాక ఒక కౌంటర్ ఇచ్చాడు కదా, అరే మీకు 3rd degree కోచింగ్ ఇవ్వాలంటే మాకు MBA కోచింగ్ అంటే ఇటు ప్రవీణ్ ఉన్నాడు, ఇటు రాజు సుదర్శన్ టక్కుని చూడగానే ఇటు చూసి అంటున్నాడు, అంటే దాని ఫ్లోలో వచ్చేసిందంట. సో హీ డిడ్ంట్ ఈవెన్ కమ్యూనికేట్ ఎ వర్డ్, బట్ ఎక్స్ప్రెషన్ అమేజింగ్. కానీ ఆ చెయ్యి అక్కడ నుంచి బుఫ్ అని వెళ్ళేది, నిజంగా భయం వేసింది రాజు అప్పుడు కొడతాడేమో అని. ఎందుకంటే ఒక సినిమాలో సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టు ఏదో చేస్తున్నాం, వెంకటేష్ బాబు అందరూ ఉన్నారు. ఒక ఆర్టిస్ట్ని కొడుతుంటే ఆ హ్యాండ్ చేయటం రావట్లేదు, ముట్టేయట్లేని వెంకటేష్ గారు ఉన్నారు అక్కడ, యాష్ కొట్టాడు. పక్కన నాకు సౌండ్ అడు పావు గంటల ఇలా పట్టుకుని నాకు ఎక్స్పీరియన్స్ అది గుర్తొస్తుంది. సో ఎందుకని మళ్ళీ 1 more take పడుతుందేమో నీ రియాక్షన్ ఇచ్చేస్తాను. తగిలేసిందని అనుకున్నా, ఇలా వెళ్ళిందన్న 2 సార్లు ముక్కు రాసుకుంటూ. సో ఆ రోజు డిసైడ్ అయిపోయాడు అనమాట ప్రవీణ్. కొంచెం ఒప్పిస్తావా, మళ్ళీ రేపిచ్చేస్తాను. ప్రేమ కోసం చేసిన అప్పు ఆ మాత్రం అర్థం చేసుకోదా? అలా కాదు కానీ ఎప్పుడో స్టోరీ బిగినింగ్ లో వచ్చాడు వెళ్ళను అని తిప్పి చూసా. ఎవరికి తెలియకూడని నిమిషాలు అందరి జీవితాల్లోనూ ఉంటాయి. అవి క్యాచ్ చేయడం, వాటిని క్యాష్ చేసుకోవడం, that's my business. సార్ దెబ్బ తాగుతుందేమో సార్. నాకు బేసిక్గా అంటే ఇలా అంటే యాక్ట్ చేయడం కష్టం కదని చెప్పి కవర్ రీడింగ్ చేసినప్పుడు అబ్బా నన్ను కొట్టాలన్నమాట. నేను చెప్పి నిజంగా కొట్టే పర్లేదు, కొంచెం జాతర నిజంగా కొట్టాను. యాక్షన్ అంటే కొట్టింది ఈడ్చి కొట్టింది అది. నిజంగా కొడితే రియాక్షన్ న్యాచురల్గా వస్తుంది. నాకు నిజంగా కొట్టాను నేను. సరే అంది, సరే అని చెప్పి యాక్షన్ కొడితే సెకండ్ అయిపోతుంది మొత్తం. 2 నిమిషాలు మెరుపులు వచ్చేస్తాయి అనుకుంటున్నారు. అది కూడా చెప్ప మీద కూడా కాదు, తెలియదు కదా ఫస్ట్ టైం. ఎక్కడ కొడింది కంట్లో మెరుపులు వస్తాయి ఒకసారి ఇలా. ఇదిగో నేను బ్యాక్ చేస్తా, నువ్వేం కొట్టకర్లేదు, ఇలా చూసుకుంటా. కొత్త బంగారు లోకం అలవాటు యాక్టర్స్ ఎవరైనా ఏంటంటే కొట్టమంటే కొట్టినా సరే ఇక్కడ కొడతారు, లేకపోతే కొంచెం చూసుకొని చేస్తారు. తనకు తెలియదు కదా పాట కొడింది, ఎప్పటి నుంచి ఎవడ కోపం అయినా ఎవడ దగ్గరికి వచ్చి కొట్టి తల్లి అని ఎవడు చూపిడు కదా. నువ్వు కాదు, అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది కదా. వచ్చినప్పుడు మొత్తం అప్పటిదాకా ఉన్నవన్నీ కోపాలన్నీ గొడవలు లోపలికి వెళ్ళి ఒక గ్లాస్ మిల్క్ తాగి రాజరేంద్ర జిమ్ ఎక్కువ చేస్తారు. ఇలా ఉంటాయి చేతింత లావుని, అది ఇసురుతుంటే అమ్మో మెరుపులు. కొత్త బంగారులో షూటింగ్ చేస్తున్నాం, అందరూ కొత్త ఆర్టిస్టులు కదా సినిమా. ఒక అమ్మాయి నన్ను కొట్టాలి, అది రావట్లేదు. చోట గారు వచ్చి నువ్వు ఆయన కొట్టకపోతే నేను నిన్ను కొడతా అన్నారు. ప్యాట్మని పీకింది, అమ్మాయిది ఏం పోయింది. నేను నానమ్మా. కానీ ఆ సీన్ బాగా ఇష్టం, ఎంటర్టైన్మెంట్. కరెక్ట్గా నేను కొట్టాలి, అక్కడ నవ్వేస్తున్నాడు, అక్కడికి వచ్చి నవ్వేస్తున్నాడు, అక్కడికి వచ్చి నవ్వేస్తున్నాడు. తప్పని కొట్టాను కొన్ని చోట్ల. ఇంకా థ్యాంక్స్ అలీ గారు, ఎందుకన్నా ఇందాక నవ్వు వచ్చేస్తుంది, ఇప్పుడు నవ్వు రావట్లేదు. ఏంటంతా సైలెంట్ గా ఉన్నారు? పారిపోయారా, పైకి పోయారా? వాళ్ళు పారిపోయారు సార్. కారింజన్
డిజైన్ చాలా స్మూత్ గా ఉంది. మీరు ఏం ఆయిల్ వాడతారో చెప్తే మా కస్టమర్స్ రికమెండ్ చేస్తాను. నవరత్న ఆయిల్. మరి నీదేంటి ఫేవరెట్ సీన్ ఇన్ ద మూవీ? అన్నిటికన్నా బాగా కరెక్ట్ అయిపోయింది ఏంటి? చూసేటప్పుడు మాత్రం ఇంటర్వెల్. అవునా? చూసేటప్పుడు ఇంటర్వెల్ అది నేను డీటెయిల్స్ అడగను. నాకు ఇష్టమైన సీన్ నేను చూసినప్పుడు రాజ్ అండ్ అనుది ప్రపోజల్ సీన్. ఎందుకంటే దాన్ని నేను 4 సార్లు షూట్ చేశాను, అది వేరే విషయం. బట్ స్టిల్ అవుట్పుటే. అట్ ద సేమ్ టైం ప్రవీణ్ రాజ్ది నాకు ఇష్టమైన సీన్ ఏంటంటే సెకండ్ హాఫ్లో వీళ్ళిద్దరూ ఒక సేఫ్ కావాలి వెళ్తారు అనమాట. అది ఎలా మేనేజ్ చేస్తున్నారండి, ఒక మేనరిజం. అది ఏమన్నా ఇద్దరు ఇలా చూసుకుంటారు. ఇట్స్ అన్ అల్టిమేట్ సీన్. అది ఫుల్ కామెడీ. సేఫ్ అంటే ఎలా చూసుకుని సేఫ్ ఒరే మీ ఎక్స్ప్రెషన్ తగలే టైం అయిపోతుంది. ఆల్ ఇన్ ఆల్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ జర్నీ యాక్చువల్లీ. నాకు మామూలుగానే నీ కొంచెం ఇది పరుగు చాలా సాంగ్. నీకు ఎలా అనిపించింది యాక్చువల్లీ? సో యూ యాక్టెడ్ ఇన్ విత్ అను విత్ ద బిస్కెట్స్. నాకు చాలా క్యూట్ గా అనిపించింది. అండ్ నాకు రాజ్తో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. తను ఫస్ట్ టైం జిమ్లో ఉయ్యాల జంపాల షూటింగ్ ఎప్పుడు చూశాను. ఎంత బుద్ధిమంతుడు అంతే. పాప మీ పిల్లోడికి నోట్లో నాలుగుందా అనుకున్నాను. నేను జిమ్కి వెళ్ళాను తర్వాత కదా. అప్పుడు నేను జిమ్కి వెళ్ళాను. నేనేమో 7.5 pounds 5 pounds ఎలా అంటే ఎంత వెయిట్లు పట్టుకునే జమ్ము సౌండ్లు కూడా మళ్ళీ వర్కౌట్ చేస్తాండి. నేను అలా చూసానండి. మా ఇద్దరికి ఒకళ్ళే ట్రైనరు నేనేమో ఎంత వెయిట్ పట్టుకుని ఎలా చేసుకుంటూ ఉండేవాడిని. ఎంత వెయిట్లు పట్టుకుని సౌండ్లు కూడా ఎంత క్యూట్ బాయ్. ఆ సీన్లో మీ ఇద్దరికి మంచి కెమిస్ట్రీ ఉంది. అవునా? అవునండి, యాక్ట్ చేశారు కదా. అవునా అని అడుగుతాండి. వింటున్నానబ్బా. మన ఇద్దరికంటే మనం కలిసి చేసాం. నాకు తెలుసు, నాకు అర్థమైంది తమ్ముడు అన్నా. లేదు అలాగా చూసి అండ్ తనతో యాక్ట్ చేసేటప్పుడు ఆ ఎనర్జీ కానీ ఆ జోకులు కానీ ఇట్ వాజ్ అమేజింగ్ అబ్బా. ఎక్స్ప్రెషన్లు కరెక్ట్గా ఇచ్చేవాడు అసలు. అర్థమైందా? నువ్వు దాని రియాక్షన్ మనం చెప్పుకున్నాం కూడా కాదు. టీవీ నాబ్లాగే నాకు అర్థమైంది. నీ వాటి కూడా రియాక్షన్ బేసిక్ గా ఉంటుంది మేడం. అది వస్తుంది మీరు క్లాస్ ఫస్ట్ కదా? ఎలా చెప్పారు? మీలా సైలెంట్ గా ఉండే అమ్మాయిలు బాగా చదువుతారుగా. క్రీమ్ బిస్కెట్ తింటారా? ఏమైనా ప్రాబ్లం అంటే కాల్ చేయండి. మా పక్కింటి ఆవిడకి పని ఆవిడ రావట్లేదంట. ప్రాబ్లం ఉంది, కొంచెం వచ్చి అంటులోచ్చుగా. నువ్వు నీకు కొత్త ఆ నాపాల పట్టుకుని అవసరమైన చోట ఇలా తిప్పేవాడు. లేదనుకో అని షార్ట్ కన్నా ఆ గ్యాప్ లో మనోడు రియల్ రియాక్షన్ ఇచ్చేవాడు. శాంపుల్ గా నేనైతే ఇలా ఇస్తాడు అలాగే చెప్పి ఇచ్చేవాడు. ఆ సీన్ నాకు రాజ్ది, నీది, ప్రవీణ్ కూడా. ప్రవీణ్ నువ్వు వచ్చి నేను ఇప్పుడే క్లాస్ నుంచి వస్తాను లేదు, అదేమో కచేరీ నుంచి వస్తాను, ముద్ర వస్తే ప్రవీణ్ రియాక్షన్ చేసుకుంటా. అన్నిటికంటే వచ్చి ఏం తమ్ముడు అంటే టక్ అని చూస్తుంది. నేను చూసి అంటే వాడు ఫేసెస్ కన్ఫ్యూజ్ అయ్యాడు అనేసి బాగా అలవాటు తమ్ముడు అంటే ఎలా అంటది, తమ్ముడేంటి అంటది. వెంటనే రాజు ఇన్వాల్వ్ అవుతాడు. అప్పుడు ప్రవీణ్ లేదు నాకు బాగా అలవాటైంది. మామూలు బయటకి వెళ్ళినా సరే అలాంటి బాగా అలవాటు ఉంటాయి. కాదు నన్ను రాజశేఖర్ అడిగాడు, కెమెరామెన్ అడిగారు, డార్లింగ్ డార్లింగ్ గర్ల్ ఫ్రెండ్ కదా అన్నాడు. అవును అన్నాను. తనేంటి మరి బాయ్ ఉన్నాడు అనేది. నేను బాయ్ కాదు గర్లే తను అన్నాను. అవునా అని చూసి
ఓ ఎస్ చెప్తారు కదా అలాంటి బాగా అలవాటు. కానీ నువ్వేంటి మిలిటరీ హెయిర్ కట్ అంటే అప్పుడు ఎలా ఉంటావు అంటే ఒక అగర్వాల్ సెట్ కొడుకులా ఉంటావు. చాలండి. నేను కాలేజీలో చదువుతున్నప్పుడు అలా బైక్ మీద వెళ్తే సడన్గా మనుషులు వచ్చి లోపల తీసుకెళ్ళి జ్యువెలరీ షాప్లో అలా కూర్చోబెట్టారు. ఎందుక నన్ను కూర్చోబెడుతున్నారంటే వాళ్ళ కాబోయే అల్లుడు నాలా ఉంటాడంట జైల్లో. సీరియస్లీ ఆడు ఎవరో అమ్మాయితో తిరుగుతున్నాడు అనుకున్నాడు, తెచ్చి కూర్చోబెట్టారు. నాకు పడిపోయింది, ఏంటో వీళ్ళు ఇలా ఎంత పర్సనాలిటీలు ఉన్నారు చైన్లు వేసుకుని. సో ఇప్పుడు మన మూవీ 3rd రిలీజ్ అవుతుంది. సో మన ఆడియన్స్కి ఇచ్చే మెసేజ్ ఏంటి? ఓకే, ఒకటి నేను చెప్పగలను. యాక్చువల్లీ నన్ను ఒక మాట చెప్పన్నారు, కానీ 3 words చెప్తా. ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్. ఓవర్ టు ప్రవీణ్. రేపు 3వ తారీఖు నుంచి థియేటర్లో వినిపించే నవ్వుల శబ్దానికి మేము హామీ. ఓవర్ టు రాజ్. మార్చ్ 3rd రిలీజ్ అవుతుంది. సినిమా అంత ఎంటర్టైన్మెంట్. నిన్న చూసాను నేను, ఐ లవ్ దట్. అండ్ నిన్నదా కొంచెం టెన్షన్గా ఉంటున్నా, ఇప్పుడు బాగా ఫీల్ నాకు. సో ప్లీజ్ గో వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్. ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా చూడొచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో ప్లీజ్ థియేటర్లో మాత్రం చూడండి సినిమాని, పైరసీ మాత్రం ఎంకరేజ్ చేయదు. ఎంకరేజ్ చేస్తే సో ఇలా అంతా విన్నాం. నేను చెప్పేది ఏంటంటే మీరే కాదు మీ ఇంట్లో పెట్స్ కూడా అని చూస్తాయి 4 వదిలేసుకుని. సో ఎంజాయ్. కుక్కల కిడ్నాపా చీప్ ఉంటదేమోరా. థింక్ న్యూరా. ఎవర్రా మీరు? బౌబాయ్. కౌబాయా? కౌబాయ్ కదా, బౌబాయ్. కుక్కల్ని కిడ్నాప్ చేసి డబ్బడానికి సిగ్గుగా లేదు? మిమ్మల్ని కిడ్నాప్ చేసి కుక్కలు డబ్బులు పెడితే బాగుంటది కదా సార్. ఇప్పుడు దాకా ఇది కిడ్నాప్ కదా అనుకున్నా, లవ్ స్టోరీ అన్నమాట. నీకేమైనా అర్థమైందా? ఏమో నాకేం అర్థం కాలేదు. అయితే అర్థమైనప్పుడే చెప్పు. ట్రై చేస్తాను. నీకు అర్థం కావాలంటే నువ్వు ట్రై చేయకూడదు, నేను ట్రై చేయాలి.